హౌస్ హోల్డ్ బడ్జెట్ అంటే మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ని ప్రాపర్ గా ప్లాన్ చేయడం. బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్కమ్ సోర్సెస్ ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ, బిజినెస్ ఇన్కమ్, రెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇలా అన్ని లిస్ట్ చేస్తారు. కొన్ని ఇన్కమ్స్ రెగ్యులర్ గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వస్తుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ లేదా డివిడెండ్స్ మాత్రం అప్పుడప్పుడు రావచ్చు. ఎక్స్పెన్సెస్ మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ కంపల్సరీగా స్పెండ్ చేయాల్సినవి, లోన్ ఈఎంఐస్, టాక్సెస్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఎసెన్షియల్ లివింగ్ ఎక్స్పెన్సెస్, డైలీ లైఫ్ కి నెసరీ expenses like food, rent, electricity, transportation. Discretionary expenses need అయితే reduce చేయగలిగే expenses like shopping, entertainment, vacations. కొన్ని families లో ఒక్కరే ఎర్న్ చేస్తారు, మరికొన్ని families లో multiple earning members ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్ ఆఫ్ ఎ వెంకట్ ఫ్యామిలీ తీసుకుందాం. ఈ ఫ్యామిలీలో ఇద్దరు మెంబర్స్ ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ వెంకట్ అండ్ మిస్ అను. మనకి హౌస్ హోల్డ్ బడ్జెట్ లో రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే 1 is income, second one is expenses and third one is investments. Now coming to income. ఇన్కమ్ లో ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే గ్రాస్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో గ్రాస్ శాలరీ ఫర్ మిస్టర్ వెంకట్ ఈస్ 50,000 and gross salary for Miss Ansha is 60,000. Now total gross salary is around 1,10,000. Now income from investment నుంచి వచ్చిన ఇన్కమ్ మిస్టర్ వెంకట్ ది అరౌండ్ 15,000 అనుకుందాం. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక్కోలా ఉంటుంది, అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. Okay, now coming to Miss Anusha's income from investment is 12,000. Now total income is around 27,000. Now coming to total income equal to gross salary plus income from investment. సో ఇన్కమ్ లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అది టోటల్ ఇన్కమ్ కింద వస్తుంది. ఇక్కడ మీరు అంటే గ్రాస్ శాలరీ ప్లేస్ లో బిజినెస్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు, డివిడెండ్స్ కానీ బిజినెస్ కానీ, మీకు ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ ఇన్కమ్ ని మీరు ఈ ఇన్కమ్ ఐటమ్స్ లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ గ్రాస్ శాలరీ ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 65,000. సేమ్ కాపీ అండ్ పేస్ట్ అండి ఫార్ములా. ఇది బేసిక్ ఎక్సెల్ షీట్ ఫార్ములాస్ అండి. నౌ సేమ్ హియర్ ఆల్సో. సో టోటల్ ఇన్కమ్ హౌ మచ్ మిస్టర్ వెంకట్ అండ్ మిస్ అను టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,37,000. ఓకే, నౌ కమింగ్ టు ఎక్స్పెన్సెస్. హియర్ ఎక్స్పెన్సెస్ లో మీరు 3 టైప్స్ తీసుకోవచ్చు అండి. మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్, ఎసెన్షియల్ లివింగ్ ఎక్స్పెన్సెస్, డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్. కమింగ్ టు మ్యాండేటరీ ఎక్స్పెన్స్ లో ఏవైతే మనం పక్కా పే చేయాలి అంటే అవి ఎక్స్పెన్సెస్ ఆ మంత్ లో మనం కట్టాలి అన్న పాయింట్ లో ఈ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్, ట్యాక్స్ కానీ, లోన్ పేమెంట్ ఎక్సెట్రా మీరు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. నౌ ఎసెన్షియల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే లైక్ గ్రాసరీ, ఫీ, ఎడ్యుకేషన్, రెంట్, మెయింటెనెన్స్, అదర్ చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ అండ్ యూటిలిటీస్ ఎక్సెట్రా. సో మీరు ఇలా కావాలి అంటే మీకు ఏమైనా ఎసెన్షియల్ గా మీరు ఏమన్నా అంటే మన మంత్ లా కంపల్సరీ మనం యూజ్ చేయాలి లివింగ్ కి అన్న పాయింట్ లో మీకు ఏమన్నా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ లైక్ ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, దీంట్లో మనం కొంచెం ఇగ్నోర్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ లో సపోజ్ ఆ మంత్ లో మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ తగ్గించుకుంటే మన సేవింగ్స్ కింద కౌంట్ అవుతాయండి. బట్ ఇఫ్ నాట్ మీరు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న పాయింట్ బట్టి, మీ లైఫ్ స్టైల్ బట్టి అది మీ పైన డిపెండ్ అవుతుంది. నా నేను జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానండి. జస్ట్ ఐమ్ ఎంటరింగ్ ద ఎగ్జాంపుల్స్. సో నా టోటల్ ఎక్స్పెన్సెస్ మనం చేయాలండి. టోటల్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే ఇవి మన ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు ఇవన్నీ మనకి సమ్ చేస్తే టోటల్ ఎక్స్పెన్స్ వస్తుంది. అంటే 9,000 ప్లస్ 12,000 ప్లస్ 12,000 ప్లస్ 12,000 ప్లస్ 15,000 ప్లస్ 15,000 ప్లస్ 10,000 ప్లస్ 7,000 ప్లస్ 5,000 ప్లస్ 5,000 ప్లస్ 10,000. ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ అండి. ఇది చాలా మంది కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ వేసిన వాల్యూస్. సో మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చిందని 1,12,000. నా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఎగ్జాంపుల్ 10,000 మిస్టర్ వెంకట్, మిస్ అనుకి 8,000 అనుకుందాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 18,000. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాక్ట్ కాదు. మన నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు ఇక్కడ 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇన్కమ్ నెట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ పిఎఫ్. అంటే
total income minus contribution of PF plus tax. Second one, monthly surplus in hand. That is total income minus total expenses plus investments. Next, savings. That is contribution to PF plus investments plus monthly surplus in hand. Now coming to savings ratio. Savings ratio equal to savings by total income. So ఇవి అండి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ క్యాలిక్యులేటింగ్ మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్. నౌ మీకు ఇందాక చెప్పినట్టు ఇన్కమ్ నెట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ పిఎఫ్ ఫార్ములా ఏంటి? టోటల్ ఇన్కమ్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ ప్లస్ ట్యాక్స్. సో మనకి టోటల్ ఇన్కమ్ ఎంత? బ్రాకెట్ ఓపెన్ 1,37,000. నౌ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ ఎంత? టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ 9,000 ప్లస్ ట్యాక్స్ 12,000. 9,000 ప్లస్ 12,000. సో మనకు వచ్చిన అమౌంట్ ఇప్పుడు ఎంత అండి? 1,16,000 ఈస్ ద ఇన్కమ్ నెట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ పిఎఫ్. నౌ కమింగ్ టు మంత్లీ సర్ప్లస్ ఇన్ హ్యాండ్. సో మంత్లీ సర్ప్లస్ ఇన్ హ్యాండ్ ఎంత? అగైన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ 1,37,000 మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ 1,12,000 ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ 18,000 బ్రాకెట్ క్లోజ్. సో మంత్లీ సర్ప్లస్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంటుందండి? 7,000. నౌ సేవింగ్స్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ మంత్లీ సర్ప్లస్ ఇన్ హ్యాండ్. మనకి సేవింగ్స్ జనరల్ గా అదే కదా, ఇప్పుడు పిఎఫ్ అన్నా సేవింగే, ఇన్వెస్ట్మెంట్స్ అన్నా సేవింగే. మనకి హ్యాండ్ లో ఎంత మిగులుతుందో అది కూడా సేవింగే కదా. సో అందుకే 3 ప్లస్ చేశారు. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ 9,000 ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ 18,000 ప్లస్ మంత్లీ సర్ప్లస్ ఇన్ హ్యాండ్ 7,000. సో టోటల్ సేవింగ్స్ 34,000. Now coming to savings ratio. Simple అంటే savings ratio savings by total income. సో మన సేవింగ్స్ ఎంత? 34,000 డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఎంత? ఇక్కడ పైన చూడండి, టోటల్ ఇన్కమ్ 1,37,000. సో మన సేవింగ్స్ 34,000 అయితే మన ఇన్కమ్ 1,37,000. సో 0.24 అండి. మనకి వచ్చిన వాల్యూ ఇంటూ 100 చేస్తే మన పర్సంటేజ్ లో వస్తుంది. సో సేవింగ్స్ రేషియో ఎంత? 24.81%. సో ఇది అండి మన ఓవరాల్ గా మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్ ఆఫ్ వెంకట్ ఫ్యామిలీ. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఎర్నింగ్స్ ఏంటి, మీ ఎక్స్పెన్సెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని ఇలా ఒక ఫార్మాట్ చేసుకుంటే మీ సేవింగ్స్ ఏంటి, మీకు సేవింగ్స్ రేషియో అనేది అర్థమవుతుంది. ఈ ఎక్సెల్ షీట్ ప్రాపర్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయడానికి అండ్ సేవింగ్స్ బిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. Please subscribe for more videos.